ఎక్కడికి వెళ్తున్నారు? ఒక మిడిల్ క్లాస్ మొగుడు మార్నింగే లేచి సొక్కా ప్యాంటు వేసుకుని ఎక్కడికి వెళ్తాడా? పార్కు చుట్టూ పరిగెత్తడానికి వెళ్ళొచ్చు. 9ంటికా? కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళొచ్చు. ఇలా ఇస్త్రీ బట్టలు వేసుకున్నా? అయితే పక్కింటి ఆవిడ కోసం మేడపైకి వెళ్ళొచ్చు. నేను నీ మొగుడిని తెలిసాక కూడా ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళు నా వంక చూస్తారని. అది కాలనీలో ఆడవాళ్ళకి మనమంటే గౌరవం. నీ బాగుందా? మ్యాన్ హోల్ మూత తీసుందని ఎవరైనా అందులోకి దిగి ఏముందో చూస్తారా? జీవితం కంపైపోద్ది. కాలనీలో లేడీస్ కూడా నీ మీద సేమ్ ఫీలింగ్. నన్ను కన్నెత్తి చూసిన వాళ్ళ జీవితం కంపైపోద్ది. వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళకన్నా మీరే బాగా ఫీల్ అయిపోతున్నారు. మరి నేను ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానే? ఆఫీస్కి. తెలిసి కూడా తింగర కోసం అడిగితే ఏం చేయాలి? కౌంటర్లు వేయాలి. ఇప్పుడు నేను ఎత్తనా అయ్యాగా? అయ్యేలే గాని ఆగు, ఎవడో పిలుస్తున్నాడు. చెప్పరా బావా, మా ఆవిడ దాని పుట్టినరోజుకి కారు కొనియమంటుంది బావా. డైమండ్ నెక్లెస్ కొనిస్తానని చెప్పు. కార్ కన్నా డైమండ్ నెక్లెస్ కాస్ట్ ఎక్కువ కదా బావా. నెక్లెస్ దొరుకుతుంది కానీ కారు దొరకదు కదరా. అర్థమైంది బావా. కూర కోటింగ్ బాగుంది. జీవితాంతం ఇలా మోసం చేయడానికి నన్ను పెళ్లి చేసుకుంది. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి జీవితానికి సరిపడగా ఒక్కసారి మోసం చేశారు కదా. ఉప్మా తిని అందులో వేసిన ఎంటుకలు తీసే తింటా. ఎలా తెలుసు? నా మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా ఎంటుకలు వేసే కదా ఉన్న జుట్టు అంతా ఊడగొట్టుకున్నావు. నా జుట్టు చాలా బాగుంటుంది, పొడుగ్గా ఉంటది అంటారు కదా, రెండేస్తే తింటారని. నువ్వు అన్నాల్లోని కూరల్లోని ఎంటుకలు ఎందుకు ఎత్తవో నాకు తెలిసే. నీకు నాతో గొడవెట్టుకోవడానికి కారణం దొరకనప్పుడల్లా ఇలా ఎంటుకలేసి జుట్టు ఊడిపోతుందని వంకతో నాతో గొడవ పెట్టుకుంటావు కదే. కనిపెట్టేశాడే. ఇప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నావు? మిమ్మల్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపడానికి. ఆపి తర్వాత అడుక్కు తింటావా? ఈ ఒక్కరోజుకి వెళ్ళకపోతే ఏం కాదులే. అబ్బో, ఎంత సంపాదించినా సరిపోవట్లేదనే సాడిస్ట్ పిల్లలు అందరికీ ఉంటారు. కష్టపడద్దు, ఖాళీగా కూర్చోమనే పెళ్ళ నీకే దొరికిందా? అంత సాక్రిఫైజింగ్ సహృదయురాలేం కాదు నీ సోదరి. ఇచ్చిందిగా నిమ్మకాయ గుత్తులు. ఇప్పుడు దొంగ ఎవరో తేల్చాలి, అదే కదా? మరి కాదా? ఈ 3 గుత్తులు మీ ముగ్గురు దగ్గర పెట్టుకోండి. ఎవరు దొంగలు కారో వాళ్ళ నిజాయితీని నిరూపించటానికి వాళ్ళ గుత్తిలోని ఎండుమిర్చి పొద్దునికి పండుమిర్చి అవుద్ది. నిమ్మకాయ గుత్తులట్టుకొని రండి, దొంగ ఎవరో తేలుతా. తింటూ వారం రోజులు ఏందన్నా. ఏంటి బా రిజల్ట్? ఎండుమిర్చి పండుమిర్చి అయిందా? నీదయిందా? నిజాయితీకి జాతీయ జెండా లాంటి దాన్ని అయ్యే ఉంటాయి. జెండాకర్ ఇచ్చి కొడుతున్నట్లు ఇన్వాల్వ్ చేసేవంటే. ఎందుకు బా నేనంటే మరీ అంత ఎటకారం నీకు? ఎవరితో కోన్ కిస్కా గొట్టం iPhone 16 అమ్మేస్తుందని డీల్ మాట్లాడావు నాతో. ఏమైంది? క్యాష్ డౌన్ క్యారీ ఆన్ బా, నువ్వు డబ్బులు ఇస్తే తెప్పించడమే. ఆహా, ఏ క్యారీ ఆన్ తర్వాత క్యాష్ డౌన్ ఉండదా? డబ్బులు ఇస్తేనే కదా బా ఎవరైనా నమ్ముతారు. మరి ఇందాకేంటి నిజాయితీ జాతీయ జెండాని ఎదకోర్లు చెప్పావు? ఓ, నువ్వు అలా వచ్చావా? నమ్మకానికి అమ్మ వంటి దానిలా మిల్క్ యార్డ్లో డైలాగులన్నీ కొట్టా. ఐఫోన్ ఉందా లేదా? అది లేదు కదా. అక్క దగ్గర డబ్బులు నువ్వే కొట్టేసావని నాకు తెలుసు. అది బయటికి రప్పిద్దామని. నేనే కొట్టేశానంటున్నావు అంటే నువ్వు కొట్టేలేదా? జూలై సినిమాలో అక్క సోను సూద్ అయితే నువ్వు అల్లు అర్జున్. మీరే టాప్ మోస్ట్ థీవ్స్. మధ్యలో చిల్లర దొంగ బ్రహ్మానందం లాంటిదాన్ని. నేను ఎలా కొట్టేస్తాను బా, దొరికిపోవడానికి తప్ప. మరి ప్లాన్ వేసిన కోటా శ్రీనివాసరావు ఎవరే? పోనీ అక్కే కొట్టేసి అక్కే పోయి అని కట్టింగ్ ఇస్తోందా? నా దగ్గర కొట్టేసిన డబ్బులు దాచి నాకే కటింగ్లు ఇస్తే తర్వాత నేను కొట్టేనా ఏంటి? ఆ డబ్బుల్ని నీ ప్యాంట్ జేబుల్లోంచి అప్పుడప్పుడు కొట్టేసి స్టీల్ డబ్బాలో దాచి 30,000 చేసిందన్న విషయం కూడా నీకు తెలుసా? లేదు, ఇప్పుడే నువ్వు చెప్పావు. ఇలా దొరికిపోయినేంటి?